జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అమ్మా మెరుపుతిగా ఒకసారి ఇటు వచ్చిపోమ్మా అన్నట్టు ఈ వినేష్ ఫోగట్ ఉన్నారు కదా, ఆవిడ గురించి మళ్ళీ ఇంకొక న్యూస్ అయితే తీసుకొచ్చిన. పక్కా చెప్తున్నా, న్యూస్ మాత్రం మీ అందరికి తప్పకుండా వస్తుంది, దీంట్లో మాత్రం డౌటేలా. ఈ వినేష్ ఫోగట్ వచ్చేసి హర్యానాకు చెందిన ఒక రెజ్లర్ క్రీడాకారిణి. ఎప్పుడు కూడా ఒక పనికి మాలిన శాటాలు చేస్తా, రణ శాటాలు చేస్తా, ఏదో ఒక విధంగా వార్తలకు ఎక్కుతానే ఉంటుంది. ఎవరు? ఈ వినేష్ ఫోగట్. ప్రస్తుతం ఈ వినేష్ ఫోగట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈవిడ గారు ఎంత శుద్ధపోసో. అంతేకాకుండా అక్టోబర్ 5వ తేదీన ఈ జరిగేటువంటి ఈ హర్యానా ఎన్నికల్లో జులానా అనే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడ అభ్యర్థిగా పోటీ కూడా చేస్తుంది. ఏది? మన మెరుపుతిగా. మామూలుగా అయితే అందరి జీవితం పోరాటాలమయమైతే ఈవిడ గారి జీవితం అంతా కూడా నాటకాలమయం అనమాట. మహానటి అంటారు చూడు, ఆ రకం. ఈమె రెజ్లర్గా ఉన్న రోజుల్లో కారణం లేకుండానే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నింది. అర్థమవుతుంది కదా? అంటే ప్లాన్ చూడండి ఎక్కడి నుంచి చేసుకుంటా వచ్చిందో, ఎప్పటి నుంచి చేసుకుంటా వచ్చిందో. అంతేకాకుండా ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్పై తిరుగుబాటు ఎగరేసి కొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఈవిడ గారు ఏంటంటే నిరాహార దీక్షలు కూడా చేసింది. అంత పెద్ద మహానటి. ఎందుకంటే ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి ఆయన ఒక బీజేపీ నేత. ఆయన పేరు వచ్చేసి బ్రిజ్భూషణ్ సింగ్. ఆయనకు 70 సంవత్సరాల వయసు. ఈ 70 సంవత్సరాల బ్రిజ్భూషణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. అతి దారుణంగా అతనిపై నింద మోపి కొన్ని రోజుల పాటు ఆ ఢిల్లీ వేదికగా వీళ్ళంతా డ్రామాలు ప్లే చేశారు. ఎవరు? ఈ వినేష్ ఫోగట్, ఇటు వాళ్ళంతా వీళ్ళ గ్యాంగ్ అంతా, వీళ్ళ డకాట్ గ్యాంగ్ అంతా కూడా. ఇక వినేష్ ఫోగట్ వెనక నుండి కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తామనింది. అర్థమవుతుంది మీక? వాళ్ళ ప్లానింగ్లో వీళ్ళు నడిచారు, వీళ్ళు పావులైనారు. ఏది? ఈయనున్నాడు కదా 55 ఏళ్ళ యువనేత, ఆయన వాళ్ళ టీం అంతా కూడా వెనకుండా నడిపిస్తూ ఉంటే వీళ్ళు వచ్చేసి పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏది? ఢిల్లీ నడి ఒడ్డున కూర్చొని దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు, అదేవిధంగా మోడీ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు వీళ్ళ ప్లాన్ అయితే మామూలుగా ఉండేది కాదు. అట్లా అయితే ఇప్పుడు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇక ఈ రెజ్లర్ వినేష్ ఫోగట్ తను ముసుగు తీసేసి అయితే డైరెక్ట్గా పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది. అంటే ఇన్ని రోజులు కష్టపడతా వచ్చింది, ఈ మహానటిగా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తామనింది. ఇంక మొత్తానికైతే ఏదో ఒక రోజు అది పంట పండాలా, ఆ పంట పండింది, వచ్చి డైరెక్ట్గా ముసుగు తీసేసిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తుంది. అంతేకాకుండా హర్యానాలోని ఈ జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి కూడా నిలబడింది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. మీకేమైనా డౌట్ ఉండదా? అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ వినేష్ ఫోగట్ ఆడిన నాటకాలను గమనించిన భారతీయ జనతా పార్టీ ఈ వినేష్ ఫోగట్ నిలబడిన ఈ జులానా నియోజకవర్గంలో ఒక కత్తి లాంటి, ఒక చుర్ర కత్తి లాంటి ఒక క్యాండిడేట్ నిలబెట్టింది. అతని పేరే యోగేష్ బైరాగి. ఈ యోగేష్ బైరాగి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా ఈయన మాజీ ఆర్మీ అధికారి కూడా. ఈ యోగేష్ బైరాగి ఆర్మీలో 9 సంవత్సరాల పాటు పనిచేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎలాంటి వ్యక్తి ఉంటాడో. అంతేకాకుండా ఏంటంటే ఈయన పైలట్ కూడా. ఇక చెన్నై వరదల సమయంలో ఈ యోగేష్ బైరాగి తన ప్రాణాలకు తెగించి ఎన్నో సహాయ కార్యక్రమాలు అయితే అక్కడ చేపట్టినాడు. అనేక మందిని అక్కడ వరదల బారి నుంచి రక్షించాడు కూడా. అంటే ఆయన తెగింపు కావచ్చు, ఆయన సాహసం కావచ్చు, ఆయన సేవాభావం కావచ్చు, ప్రతి ఒక్కటి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి వందే భారత్ మిషన్లో పాల్గొని తన సత్తా కూడా నిరూపించాడు. అలాగే మన దేశ గౌరవాన్ని కూడా ఆయన పెంపొందించాడు. తరువాత ఈ యోగేష్ బైరాగి నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి ప్రవేశించాడు. నేరుగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాడు. ఇక బీజేపీ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగాను, అలాగే హర్యానా స్పోర్ట్స్ సెల్ అధ్యక్షుడిగాను, అలాగే హర్యానాకు సంబంధించి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఆయన పనిచేశారు. పార్టీలో కూడా ఎన్నో క్రియాశీలక బాధ్యతల్లో ఆయన పనిచేశాడనమాట. ఈ సమయంలో యోగేష్ బైరాగి గారు మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదించుకున్నాడు పార్టీలో కూడా. 35 సంవత్సరాల వయసులోనే హర్యానాలో మంచి కీర్తి ప్రతిష్టలు అయితే ఆయన సంపాదించుకున్నాడు. యువకుడు, అందులోనూ ఆర్మీలో పనిచేసా అంటే ఇంకా ఎంత దేశభక్తి ఉంటుంది, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఈ కత్తి లాంటి ఈ యోగేష్ బైరాగిను బీజేపీ ఏం చేసిందంటే ఇప్పుడు ఈ వినేష్ ఫోగట్పై పోటీగా నిలబెట్టినారు. అంటే ఈ జులానా నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఈ వినేష్ ఫోగట్ నిలబడితే అదేవిధంగా బీజేపీ తరఫున వచ్చేసి ఈ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే మామూలుగా అయితే ఉండదు, హోరాహోరీగా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే అక్టోబర్ 8వ తేదీ వరకు వెయిట్ చేసి చూడాలి. కానీ నా ఉద్దేశం అయితే ఒకటేయా, ఇన్ని రోజులుగా కాదు, ఇన్ని నెలలుగా కాదు, ఇన్ని సంవత్సరాలుగా
కాంగ్రెస్ పార్టీకి చెంచా మాదిరి ఉంటా ఒకవైపు ఏంటంటే భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎంత పనిచేసిందో మొన్న ఒలింపిక్స్ కాడికి ప్యారిస్కి పోతే ఈవిడి గారు తప్పు పెట్టుకొని ఈవిడ దునపోతు తినేటి తిన్నాడా ఎనుగు తినేటి తిని ఈవిడ గారు వెయిట్ ఎక్కువ ఉండి నరేంద్ర మోడీ గారిని కూడా అక్కడ అబాస్ పాలు చేసే ప్రయత్నం చేశారు ఆడి నుంచి. ఏది ఆయన కావాలని ఇదంతా దగ్గర నుండి చేయించాడు, ఏమేదో ఇంతలా మెడలో ఒకటి ఎత్తుకొచ్చాది బంగారుది నెత్తిని పెట్టుకొని మోసుకొచ్చాది అని చెప్పి అదేదో ఇంకంతా మంచి పేరు వచ్చాది, ఆవిడ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది అన్నట్టు కావాలనే మోడీ గారు ఇదంతా చేసినాడని చెప్పి ఎంత పెద్ద డ్రామా అన్నారో మనం అంతా కూడా చూసినాం. ఇప్పుడు ఈ లఫంగా పోయినాడు కదా అమెరికాక, ఆడి పోయి ఎన్ని డకోటా పనులు ఎటాటి లత్కోరు మాటలు మాట్లాడుతున్నాడో మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఎటాటి పనికి మాలి మాట్లాడుతున్నాడో మన దేశానికి మన ధర్మానికి భారతీయులందరికీ కూడా చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఎవరు కూడా కనీసం విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వాళ్ళే మొఖాన్ని వచ్చారు. దేశాన్ని కన్న దేశాన్ని ప్రేమించడం వాడిని ఎప్పటికీ మనం నమ్మలేమని కూడా అక్కడే అమెరికా వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాంటి వాడిని నమ్మి ఓడితో జతగట్టి ఆ పార్టీలో చేరి ఇంత చేస్తుంది అంటే ఇంక ఈవిడి ఎట్టాడిది. ఖచ్చితంగా ఈవిడి గారు ఓడిపోతే స్వామి అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. మీ అభిప్రాయం ఏందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా అంటే మేము ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు టక్కమని మీకు నోటిఫికేషన్ రావాలి. ఆ విధంగా జరగాలంటే ఈ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, గుళ్ళు లేకపోతే బెల్ సింబల్ ఎట్లా ఉంటుందో యూట్యూబ్లో కూడా బెల్ సింబల్ ఒకటి ఉంటుంది. దానికన్నా మీరు నొక్కినారనుకో సబ్స్క్రైబ్ చేసినాక మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అది విషయం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.